సో ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో మిమ్మల్ని ఇక్కడ ఓడించడం జరిగింది. ఈసారి గెలుపు ధీమాతో వెళ్తున్నారు. ఏం చూస్తున్నారు? ప్రచారం ఎట్లా నడుస్తుంది? బ్రహ్మాండంగా ప్రజాస్పందన ఉందండి. చూస్తా ఉన్నారు. ఎక్కడ వెళ్ళినా ప్రజలు ఉత్సాహవంతంగా మరి వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చి పార్టీలో కలుస్తా ఉన్నారు. ఈ రోజు మీరు ఇక్కడనే దోమకొండ మండలాన్ని మీ కళ్ళారా చూస్తా ఉన్నారు. మా షబ్బీర్ అన్న గారి నాయకత్వంలో మరి మేము గతంలో కొన్ని తప్పులు అయినాయి, కానీ ఇప్పుడు ఆ తప్పు జరగనీయకుండా ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా భారీ మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇస్తామని వాళ్ళు భరోసా కల్పిస్తా ఉన్నారు. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల్లో ఓ విశ్వాసం పెరిగింది. 6 గ్యారెంటీలో 5 గ్యారెంటీలు అమలవుతున్నాయి. ఇంకా మిగతాది కూడా అమలవుతుంది. మళ్ళా 2 లక్షల రుణమాఫీ కూడా ఆగస్టులో చేయబోతున్నాం అని రేవంత్ రెడ్డి గారు ఘంటా పథకం చెప్తా ఉన్నారు. మరి దాంతో పాటు కేంద్రం ఇచ్చే 5 న్యాయ కార్యక్రమాలు, ఆ 5 న్యాయ గ్యారెంటీ కార్యక్రమాలు కూడా ప్రజల్లో మేము తీసుకెళ్తా ఉన్నాం. దాంతో కూడా మంచి స్పందన ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ జైరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కనీసం 1 లక్ష మెజార్టీతో నేను గెలవబోతున్నాను.